హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బాను తెలుగు రుచుల ఛానల్ అండి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చి తాటిబూరలు అండి. ఈ తాటిబూరలు అనేవి మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది 200 గ్రాముల బెల్లం వేస్తున్నాం. వేసి దీనిని బాగా కలుపుకోవాలి. బెల్లం ముక్కలు అనేవి ఎక్కడ ఉండకూడదండి. మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు వరిపిండి వేసుకుంటున్నామండి. 1 కప్పు, 1.5 కప్పు వేసుకున్నా మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ బూరెలు అనేవి. అంటే 1 కప్పు తాటి గుంజి తీసుకున్నట్లయితే 1.5 కప్పు వరిపిండి తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి తాటి గుంజిని, అలాగే వరిపిండి బెల్లంతో కలిపింది. ఇప్పుడు ఇందులో మనం బూరెలు వేసుకుంటాం కదా, అదే విధంగా వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసుకుని మనం గరిటతో స్టార్టింగే ఇలా తిప్పినట్లయితే మనకి బూరెలు అనేవి సరిగ్గా రాకపోతే మనం బూరిని తిరిగేసినట్లయితే బూరె అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి అయితే బూరెలు అనేవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవచ్చు. అన్నీ కూడా తీసేసుకోవాలండి. చూసారు కదా, తాటి బూరెలు అనేవి మనకి చాలా ఈజీగా అయిపోయినాయండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ బూరెలు అనేవి ఉడికినివా లేవా అనేది మనం బూరెని ఇరుచుకొని చూసుకోవచ్చండి. ఇవి మాకు లోపలైతే బాగా కుక్ అయినాయి. ఈ విధంగా బూరె అనేది ఉడకాలండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే అంత బాగోవండి, చల్లారిన తర్వాత తింటేనే బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.